అబ్బో మనకంత సీన్ లేదు. ఫ్యాన్ 5వ నంబర్ మీద పెడితేనే కొట్టుకపోయేటట్టున్నా గీసొంటి కండల కాంతమ్మ విన్యాసాలు నాకెందుకు? కండలున్నోళ్ళు చేస్తేనే అందంగాని. ఇగో మీకు ముగ్గురు మొనగాళ్ళని చూపిస్తా, అందరూ కండల కాంతారావులే. గాళ్ళని చూసి కండలు ఎట్లా పెంచుకోవాలో నేర్చుకోండి. కానీ వీళ్ళని చూడుర్రి, రోజులు పెరుగుతా అంటే ఇంకింత పడుసు పోరగాన్లే అవుతున్నారు. రామసామన్న చూస్తే బయట చూపుకు టీషర్ట్ వేసి బందవస్తే కనిపిస్తున్నాడు. కానీ ఈయన 63 ఏళ్ళు ఉంటాడంటే నమ్ముతారా? 40 ఏళ్ళకే మంచం కింద కాలు పెట్టకుండా మూలుక్కుంటా వండే రోజులు ఇవి. కానీ చూడు, తాత వయసులా దీని తాత బరువు లేపుతానంటాడు. అబ్బర కొండే మెడల చూడు దండలు ఎన్ని వేసుకున్నాడో, గన్ని ప్రైజులు వచ్చినాయి అన్నకు. ఇక చూడు, మనిషికింత మంద ఉన్నందుకు 54 ఏండ్లున్నందుకు లేవని కూడా లేవద్దు లెక్కకైతే. కానీ చూడురి, అబ్దుల్ మన్నన్ అన్న ఉత్తగానే కట్టెపూల లెక్క లేపుతున్నాడు. ఇగో చీనన్న కూడా గట్టనే 45 ఏండ్లు వచ్చిన 20 ఏండ్లోని లెక్కనే బరువేంది, దాని తాకతేంది అంటాడు. అటు వయసు పోరగాళ్ళందరికీ ఇజ్జతయ్యేటట్టు చేస్తున్నారు కదా వీళ్ళంతా. ఇగో వీళ్ళు ఖమ్మం జిల్లాలో ఉంటారు. ఇంకా సిటీలో గిట్ట జిమ్ పెట్టుకొని మంచిగా బరువులు ఎత్తుడు, కండలు కరిగించుడు చేసుకుంటా పడుసోళ్లకు నీ ఇంట్లో వాయించి ఎట్లా అనేటట్టు చేస్తున్నారు. అందుకే ఇగో వీళ్ళకి గిసోంటి బంగారు ఎండిపూత పూసిన దండలు మస్తుగా వచ్చినాయి. చాలా రాష్ట్రాలల్లా దేశాలల్లా కూడా పోయి గిసోంటివి చెప్పచ్చిర్రు. మరి మీ అంట్లో కూడా ఎవరన్నా బారెడు పొద్దెక్కిన ముసుగుదానుక వాడేటోళ్ళు ఇగో ఇప్పటికైనా లేన్రి.